విద్యార్థి ఏ విధంగా జీవించాలనేది కూడా చెప్తారు. మరి బాబా గారు ఏ విధంగా జీవించాలి, మనందరం కలిసిమెలిసి ఎలా ఉండాలి. ఈరోజు మన జ్ఞాన సాయి మందిరంలో ఎవరైనా వచ్చి పూజలు చేసుకోవచ్చు. ఈరోజు నిజంగా మహిళలకి వాస్తవానికి ఈ గుళ్ళల్లో కానీ మిగతా చోట్ల కానీ అభిషేకాలకు వీటికి అర్హత లేదని చెప్పంటారు. కానీ బాబా మందిరాల్లో పల్లకి ఉత్సవాలు మహిళలే నిర్వహిస్తారు. అలాగే పూజా కార్యక్రమాలు కూడా మహిళలే మన నాగమణి గారు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే మనకి ప్రతి వారం సేవా బృందం, మహిళా సేవా బృందం వాళ్ళు ఈ కోలాటం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మన జ్ఞాన సాయి మందిర మహిళా కమిటీ వారు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని వారికి మంచి గురువు దొరికినప్పుడు సార్ ఇది మా మందిరంలో పెట్టుకోవాలి సార్ అని చెప్పి ఇక్కడికి పిలిపించినటువంటి మహిళా కోలాట బృందం వారికి కూడా నేను కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయడం జరుగుతాను. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మన జ్ఞాన సాయి మందిరం కేంద్రంగా హనుమంత్ మాస్టర్ గారు కానివ్వండి, మహిళా కోలాట బృంద సభ్యులు కానివ్వండి, వెంకటేశ్వర రెడ్డి గారు కానివ్వండి, మురళి గారు కానివ్వండి, ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వారు పూర్తిగా మీకు సహకారం అందిస్తారు. గతంలో కూడా మీరు మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మన జ్ఞాన సాయి మందిరాన్ని భక్తి ఆధ్యాత్మికతలకే కాకుండా ఒక సామాజిక కేంద్రం కూడా